హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఓరియో కేక్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ కేక్ను చేసుకోవటం చాలా సులభమండి. అలాగే మనం చేసుకున్న ఈ కేక్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఎంతో సులభంగా నేను చెప్పే పద్ధతిలో పిల్లలకు చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 3 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ను తీసుకొని వీటిని ఒక గిన్నెలో వేసుకొని తరువాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పౌడర్లా ఇలా చేసుకోండి. ఈ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇందులో ఒక ప్యాకెట్ ఇనో పౌడర్ని వేసి తరువాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మిక్సర్తో ఇలా కలుపుకొని బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా థిక్గా కలుపుకోవాలి. మనం కొంచెం లూజ్గా కలిపిన కేక్ అనేది సరిగా కుక్ అవ్వదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన దీనిని పక్కన పెట్టుకొని కేక్ను బేక్ చేయటం కోసం కేక్ బేకింగ్ గిన్నె లేదా సిల్వర్ గిన్నెలో కొద్దిగా మైదా పిండి వేసి గిన్నెంతా పలుచగా వేసి తరువాత మనం కలిపిన కేక్ మిక్సర్ను వేసుకొని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఏదైనా వెడల్పుగా ఉండే దానిలో చిన్న ప్లేట్ బోర్లించి పెట్టి బాగా వేడైన తరువాత కేక్ మిక్స్ను పెట్టి మూత పెట్టి 15-20 నిమిషాల పాటు ఉడికించి తరువాత మూత తీసి టూత్పిక్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే బాగా ఉడికినట్లు. ఇప్పుడు దీనిని చల్లగా అయిన తరువాత అంచుల చుట్టూ చాక్తో అనుకొని తరువాత ప్లేట్లో బోర్లించి చేతితో 2-3 సార్లు కొట్టి తీసుకుంటే అతుక్కోకుండా చక్కగా వస్తుంది. అంతే అండి. దీనిని ఉంటే మెల్ట్ చేసిన చాక్లెట్ క్రీమ్ని వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. మరి ఇంత స్పాంజీగా టేస్టీగా ఉండే ఈ కేక్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.